మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. దానివల్ల ఇహలోకంలో ప్రీతి రాదు, పరలోకంలో ఫలం దక్కదు. అందుచేత న్యాయార్జితమైన ద్రవ్యాన్ని సుకృతాలకు ఉపయోగించాలి. అప్పుడే యజ్ఞం సర్వాత్మాను కలుస్తుంది. దీనికి మీ వంశంలోని ఒక చక్కటి ఉదాహరణ ఉంది. జనమేజయుడికి వ్యాసుడు చెప్తున్నటువంటి క్రమం. పాండవులు రాజసూయ యాగం చేశారు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి పూజలు అందుకున్నాడు. బ్రాహ్మణులంతా కూడి రక్షణలతో సంతృప్తి చెందారు. కానీ యజ్ఞం పూర్తయి 3 నెలల కన్నా తిరగకుండానే పాండవులు అడవుల పాలయ్యారు. జూదంలో ఓడిపోయారు. పాండవ ధర్మపత్ని అవమానాల పాలయ్యింది. ఇన్ని కష్టాలు వచ్చాయి అంటే యజ్ఞఫలం ఏమైనట్టు? మహాత్ములయ్యింది అవమానాల పాలవడం ఏంటి? ఇన్ని కష్టాలు వచ్చాయి. అంతటి గొప్ప పాండవులు, అంతటి శక్తిమంతులు విరాటరాజుకు దాసులయ్యారు. కీచకుడి చేతిలో ద్రౌపది పరాభావం చవిచూసింది. బ్రాహ్మణ ఆశీర్వాదాలు ఏమైపోయినట్టు? వాసుదేవుని పట్ల పాండవులకున్న అనన్య భక్తి ఎక్కడికి పోయింది? సభలో చుట్టూ పట్టుకొని ఏడుస్తుంటే ద్రుపదరాజ కుమారిని కాపాడుకోలేకపోయారని. ఈ ధర్మ విపర్యానికి కారణం ఏమిటి? జనమేజయుడు వ్యాసుడు చెప్తున్నాడు. రాజా, అమ్మవారికి నువ్వు యజ్ఞం చేయాలనుకుంటే అన్నీ సాత్వికంగా ఉండాలి. యజ్ఞకర్త అయిన బ్రాహ్మణుడు కూడా సాత్విక మార్గాన్ని అవలంబించేవాడు ఉండాలి. ద్రవ్యములు కూడా సాత్వికమై ఉండాలి. దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఏ విధంగా చూసుకున్నా సాత్వికలు చేసే యజ్ఞం అమ్మవారికి ఇష్టం. రాజస తామస యజ్ఞాలు కూడా వాటి తీవ్రతను తట్టుకునే శక్తి మీకు లేదు కాబట్టి సాత్విక యజ్ఞం చేయమని చెప్తుంది. అలాగే పరధనము చేత, అపహరించిన ధనము చేత, దొంగిలించిన ధనము చేత, మోసం చేసిన ధనము చేత, వ్యభిచారం చేసి సంపాదించిన ధనము చేత ఏది యజ్ఞం చేయకూడదు. మీ తండ్రులు అనగా పూర్వం పాండవులు ఇలా ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞం వికటించి అడవుల పాలై అవమానాల పాలు కావాల్సి వచ్చింది. గజము కన్నా అధికులైనటువంటి రాజులు చీమలాంటి విరాట రాజుకు దాసులు కావాల్సి వచ్చింది. అందుకే దేవి యజ్ఞం చేయాలనుకుంటే ధర్మబద్ధమైనటువంటి ధనం చేత చేయాలి. అది సాత్విక యజ్ఞమే చేయాలని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నాడు? రాసి పెట్టి ఉంది అలా జరిగింది అన్నట్టయితే వేద మంత్రాలు వ్యర్థమైపోవాలి. అవి వ్యర్థమైతే మొత్తం వ్యవస్థ అంతా వ్యర్థమవుతుంది. సర్వ ప్రమాణాలు వ్యర్థమవుతాయి, సర్వ ఉపాయాలు వ్యర్థమవుతాయి. చేత జరగవలసింది జరుగుతుంది అనే ఆలోచన బుద్ధిలోకి రాకూడదు. దైవం, ఉపాయం రెండింటిని అంగీకరించి ఆలోచించాలి. చాలామంది ఏమనుకుంటారు, అలా రాసిపెట్టిందేమో జరిగిపోయిందే, పాండవులు అడుగులో పోవాల్సిందని రాసిపెట్టిందో పోయాలని అనుకుంటారు. అట్లా ఎప్పుడు అనుకోవద్దు. ఒక కార్యం సంభవించిందంటే ఆ కార్యం తాలూకు మంచి చెడుని యజమాని భరించక తప్పదు. అందుకే ఏమి చేసినా ఆలోచించుకొని చేయమంటారు. పాండవుల అడుగుపాలు రావడానికి గల కారణమే యజ్ఞం వికటించింది. ఆ యజ్ఞం వికటించగానే ఇది జరిగింది. వేద మంత్రాల యొక్క పవర్ ఏమైంది? బ్రాహ్మణుల ఆశీర్వాదం ఏమైంది? ఆ యజ్ఞంలో కర్త వచ్చిన ఋషుల ఆశీర్వాదం ఏమైంది? ఆ యజ్ఞవాటిలో ఉండే కృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వాదం ఏమైందని అడిగితే జరగవలసిందే జరిగింది అనుకోవడం పొరపాటు. యజ్ఞం వికటించింది, ప్రతిరూపం జరిగింది కాబట్టి ఇది జరిగింది, ఇది గ్రహించండి అని చెప్తున్నాడు. ఎవరు? ఒక మంచి పని చేసినప్పుడు విపరీత ఫలం వస్తే ఆ పనిలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని భావించాలి. దానికోసం శోధించాలి. కర్తృవేదమా, ద్రవ్యవేదమా, మంత్రవేదమా, ఈ మూడింటిలో ఏదో ఒకటి జరిగి ఉంటుందని గ్రహించాలి. ఏదైనా పూజ చేశాము, ఒక భగవంతుడు వ్రతం చేశాము, నోము చేశాము, యజ్ఞం చేశాము, ఏదైనా ఒక దీక్ష చేశాము. చేసినప్పుడు దీక్ష విరమణ, వ్రత విరమణ, నోము విరమణ అయిన ఉత్తరక్షణమే ఏదైనా జరగగానే అమంగళం జరిగితే అప్పుడు గ్రహించాలి. ఒక
ఒకవేళ నా కర్తృత్వంలో లోపం జరిగిందా, అంటే నేను చేసే క్రియలో లోపం జరిగిందా, లేదా నేను భగవంతుడికి సమర్పించిన ద్రవ్యంలో ఏదైనా లోపాలు జరిగాయా, లేదా సమయంలో లోపం జరిగిందా, ఏ లోపం జరిగిందని చెప్పి ఆలోచించి కల్పించాలి, దాన్ని సవరణ చేసుకోవాలి. ఏదో జరిగిపోయింది అని మాత్రం ఊరుకోకూడదు. సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే ఏదైనా పొరపాటు జరిగితే ఫెయిల్ అవుతాం కదా, ఎందుకు ఫెయిల్ అయ్యాలో మనం చర్చించుకుంటాం కదా. నేను చక్కగా చదవలేదా, సరిగ్గా రాయలేదా, నేను చదివి రాసిన అడగాలి సరిగ్గా చూడగా మార్కులేసి నన్ను ఫెయిల్ చేశాడా, ఉంటుంది కదా. అకారణంగా ఫెయిల్ చేయదు కదా. అలా అన్నమాట ఇక్కడ వ్యాసమునీయులు అదే చెప్తున్నారు. యథాతథంగా ధర్మశాస్త్రాల్లో చెప్పినటువంటి పద్ధతిని బట్టి నువ్వు పూజిస్తున్నటువంటి భగవంతుని యొక్క విధి విధానాలను తెలుసుకొని అతనికి ఏది ఇష్టమో, ఏ సమయాన ఏ కర్తవ్యాన్ని బట్టి నువ్వు పూజ చేయాలో చేస్తే తప్పకుండా పూజలు ఫలిస్తాయి. నువ్వు కరెక్ట్ చేస్తున్నావా లేదా అన్నది ముఖ్యం. పరాశరి స్వామి బ్రహ్మచారి యతికి చేయవలసిన మర్యాదలతో స్వామివారిని పూజించాలి. యతికి రాజర్షికి చేసిన ధర్మాలతో పూజ చేసి తగ్గిస్తారు. అమ్మవారు ప్రచండ స్వరూపిణి, ఎంత ప్రచండ ఉగ్ర స్వరూపిణో అంతకన్నా కోటి శాంత స్వరూపిణి. ఈ రెండు ఎదిగి అమ్మవారికి ఏ ద్రవ్యం సమర్పించాలో అది సమర్పించాలి. చాలామంది గ్రామ దేవతలుగా అమ్మవారి పసుపు కలిసిన బియ్యం పొడి బియ్యం పోస్తూ ఉంటారు, పసుపు కలిపి పోస్తూ ఉంటారు. వాస్తవంగా పసుపు కలిపిన బియ్యం ఏ దేవత పొడి బియ్యం పోయాలని కూడా చాలామందికి తెలియదు. ఇక్కడ వస్తుంది అసలైన పంచాయతీ. దేవి పూజ విధానం తెలిసిన వాళ్లకు, అమ్మవారి ఉపాసనలో ప్రావీణ్యం ఉన్న వాళ్ళని సంప్రదించి అమ్మవారికి అనగా గ్రామదేవతలు ఉంటారు, గ్రామదేవతలు పొడిబియ్యం పోసినప్పుడు ఎలా పోయాలి, ఇలా ప్రతిష్టాత్మకమైన పీఠ పరంపర ఉన్న దేవతలు పొడిబియ్యం పోసి ఎట్లా పోయాలి అన్న పద్ధతి ఉంది. ఆ విధానం అనుసరించి చేస్తే తప్పకుండా మనం చేసిన పూజ ఫలం మనకు వస్తుంది. ఇక్కడ వ్యాసుడు జన్మని చెప్తున్న క్రమం ప్రపంచానికి కనిపించే చెప్తున్నారు. ఏమి చేసినా భగవంతుని యొక్క అనుసరణాన్ని అనుసరించి చేస్తే మనం పుణ్యఫలం పొందుతాము, లేకపోతే వికటిస్తుంది అని చెప్తున్నారు. ఒకప్పుడు దేవేంద్రుడు రాక్షస వినాశనం కోరి యజ్ఞం చేశాడు. దానికి విశ్వరూపుణ్ణి గురువుగా అనగా బ్రహ్మను వరించాడు. అతడు రాక్షస పక్షం వాడు బుద్ధి పోనించుకుంటాడా, దానవులకు దేవతలకు స్వస్తి అదుగా అంటూ యజ్ఞం ముగించాడు. రాక్షసులను వినాశనానికి బదులు తల్లి పచ్చని చేసి హాయిగా తెలివినాథులకు చెందుతున్నారు. ఇదేమిటా అని ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఎక్కడ పొరపాటు జరిగిందో గ్రహించాడు. ఇది కర్తృవేద దోషం. విశ్వరూపుని గురువుగా పెట్టుకోవడం యజ్ఞం విపరీత ఫలాన్ని ఇచ్చింది. ఇంద్రుడు అని వజ్రాయుధానికి పని చెప్పాడు. విశ్వరూపుని శిరస్సులు తరిగేశాడు. పూర్వం దేవేంద్రుడు ఒక యజ్ఞం చేశాడంట. విశ్వరూపుడని ఒక గురువుని ఆ యజ్ఞానికి కర్తగా పెంచాడంట. మనం చంద్రశేఖర ఆచార్య ఎట్లా తెలిసినాం ఇక్కడ. అలా యజ్ఞం ఏమైనా కొంచెం రాక్షసులకు ఎక్కువ ఫలం వచ్చి వాళ్ళకి బలం వచ్చి దేవతలు కొంచెం శక్తిని తగ్గించుకునేటప్పుడు యజ్ఞం చేసి యజ్ఞ సంకల్పాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. క్రమక్రమంగా దేవతలు తక్కువముఖం పట్టారు, రాక్షసులు హాయిగా ఉండడం మొదలుపెట్టారు. దేవేంద్రుడికి విషయం అర్థమైంది. ఇదంతా యజ్ఞకర్త చేసినటువంటి ఉపాయాన్ని అతని శిరస్సును ఖండించి వేశారు. ఎవరు? లేదా శివరాత్రి పూజలు, ఏకాదశి పూజలు, అమ్మవారికి బోనాలు, లేదా ఇటువంటి గుళ్ళకు దానాలు ఏదో ఒకటి చేయాలన్నమాట. ఒకవేళ అన్యాయపరమైన సంపాదించిన గురువు గారు ఆకస్మికంగా పెట్టుబడి పెట్టడం ఎక్కువ మొత్తం లాభం వస్తుందన్నప్పుడు వచ్చిన లాభంలో దాని సమభాగాల్లో భాగం చేసి వచ్చిన దానిలో ధర్మకార్యాలకు వాడవచ్చు. అప్పుడు ఒక్కొక్క స్థలం ఉంటున్నారండి, ఓ 10 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆకస్మికంగా రియల్ ఎస్టేట్ పెరిగిపోయి ఆ 10 లక్షల కోటి రూపాయల లాభం వచ్చింది అనుకుందాం. ఇతని పొరపాటు కాదు, అది మార్కెట్ వాల్యూ ప్రకారం వచ్చింది. అది అన్యాయం కాదు. అన్యాయధనం అని దేని అంటారంటే చేతగాని వాళ్ళని బెదిరించి ఏదైనా కబ్జా చేసి తెచ్చుకుంటే అది అన్యాయం. ఎవరి పెట్టో నన్ను గొలుసులు కొట్టేసి ఎవరి పాకున్న డబ్బులు కొట్టేసి అన్యాయం. అర్థమైందా? ఆ విధంగా ధర్మపరంగా సంపాదించిన దానిని పూజలకు వాడండి, యజ్ఞములు చేయండి, శుభప్రదమని వ్యాసుడు జనమేజయుడు చెప్తున్నారు.
సాత్విక యజ్ఞం అత్యంత దుర్లభం. ఇది వైఖానస మునీశ్వరులకు ఇష్టమైన యజ్ఞం. వారు నిత్యము సాత్విక ఆహారాన్ని తీసుకుంటారు. నిరంతరం తపస్సులు, న్యాయాచితము, అరణ్యలబ్ధము అనగా వన్యమైనటువంటి ద్రవ్యాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. లేదంటే సంస్కార సంపన్నమైన రుషిద్రవ్యం వాడతారు. యూప స్తంభాలతో పని లేకుండా దేవల పురోడాశాన్ని మంత్రపూర్వకంగా హోమం చేస్తారు. యజ్ఞం పట్ల, మంత్రం పట్ల శ్రద్ధ ఇంకా అంతా కాదు. ఇలా చేస్తే అవి సాత్విక మఖాలు ఉత్తమోత్తమాలు. పూర్వం కొన్ని యజ్ఞాలలో పశుబలి చేసేవారు. అయితే వైఖానస మునీశ్వరుడు ఏర్పాటు చేసినటువంటి వ్యాప్తిక ధర్మం సర్వశ్రేష్టం, సర్వసాత్వికం ఇక్కడ చెప్తున్నారు. ఇది ఇప్పటికీ తిరుపతి అనుభవం ఉంది. తిరుపతిలో వైఖానస సాంప్రదాయం ప్రకారం ఏ క్షేత్రంలో లేదు. తిరుపతికి అంత వైభవం. ఏ వంకతో తిరుమల క్షేత్రానికి వెళ్ళొచ్చినా జీవుని వృత్తి అనే భాగంలో డిపాజిట్ చేసి రిజిస్టర్ చేసేస్తారు. ప్రకృతి మనం ఏడుకొండల వారిని చూసిన తర్వాత మనకు అప్పులు తీరినాయా, డబ్బులు వచ్చినాయా, జాబ్ వచ్చిందా, పెళ్ళి ఇదంతా అడిషనల్, ఇట్స్ సపరేట్. కానీ వాస్తవంగా శ్రీవారిని చూసిన వాళ్ళ యొక్క సోల్ రిజిస్టర్ అవుతుంది. ఇతడు ధన్యుడు. అందువలన ధన్యత్వ విభాగంలో మీ పేరు రాస్తారు కదా కాలగణం. ఆ కాలగణంలో మీ పేరు అక్కడ రాయడం చేత మరణానంతరము మీ యొక్క ఆత్మను లెక్కగలుగుతారు. పాపం లేని, పుణ్యం లేని. ఇతడు పలానా క్షేత్రాన్ని చూసిన రాయబడి ఉంటుంది కాబట్టి పాపముల నుండి తగ్గించి శిక్షలతో తగ్గిస్తాడు. ఇది తిరుమలకు ఉండేటువంటి ప్రత్యేకత. ఎందుకంటే అక్కడ జరిగే పూజలు అంత గొప్పవి. భారతదేశంలో ఏ క్షేత్రంలో శంకించవచ్చు కానీ తిరుమలను శంకించడానికి అవకాశం లేదు. పరమ పవిత్రమైనటువంటి తంతులు జరుగుతాయి. అందుకే అంత వైభవం. అలా ఏ పని లేకుండా, ఏ విధమైనటువంటి క్రూర చర్య లేకుండా సాత్వికంగా పిండి వంటలు, లేకపోతే వనములలో దొరికేటువంటి వనమూలికలు, వనస్పతులు, పువ్వులు, కాయలు, పళ్ళతో చేసేటటువంటి యజ్ఞం సాత్వికం. అవి సర్వదా శుభప్రదమని చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు? ఒకవేళ మార్కెట్లో దుకాణంలో మనకు యజ్ఞ సమిధలు ఇస్తారు, హోమ ద్రవ్యం ఇస్తారు, పేరాలు ఇస్తారు, ఆవాలు ఇస్తారు అని అనుకుంటాం. దానికి ధనం కావాలి కదా, డబ్బులు లేని వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు. ఇక్కడ వైఖానస ముని సాంప్రదాయం ప్రకారం యథేచ్ఛగా అరణ్యంలో పెరిగినటువంటి మూలికలను, కర్రలను, పువ్వులను, దుంపలను, గడ్డలను తీసుకొచ్చి న్యాయాచరంగా ప్రకృతిలో వచ్చినటువంటి దాన్ని తీసుకొచ్చి యజ్ఞం చేయాలి. ఆ యజమాని తాను సాకినటువంటి ఆవు యొక్క పాలతో, అలాగే అమ్మవారి యొక్క మూల స్థితి, జగదంబ యొక్క శక్తి, త్రిమూర్తులకు తెలియపరిచినటువంటి విధి విధానం చెప్తున్నాం. ఈరోజు దేవి యజ్ఞ పీఠాలు, అమ్మవారికి సంబంధించినటువంటి యజ్ఞాలు, వాటి యొక్క విశేషాలు ఈరోజు చెప్పుకుంటాము. శౌనకాది మహామునులకు సూతులు వివరిస్తున్నారు. శౌనకాది మహామునుల వ్యాసుడి ఉపదేశంతో జనమేజయుడు సంతృప్తి చెందాడు. దేవీ యజ్ఞం ఎలా చేయాలో, మంత్రాలు ఏమిటో, హోమ ద్రవ్యాలు ఏమిటో, ఎందరూ బ్రాహ్మణులు కావాలో, ఏమి దక్షిణలు ఇవ్వాలో తెలియజేయమని యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో చేస్తానని అన్నాడు. అప్పుడు వ్యాసుడు దేవీ యొక్క విధానాన్ని వివరించాడు. నిన్న ఆ పరదేవత, ఆ పరాత్పరి జగన్మాత ఇంత గొప్పదయ్యా, త్రిమూర్తి అమ్మవారిని పూజించారు కాబట్టి ఇక ముందు నువ్వు కూడా దేవీ యజ్ఞాన్ని ప్రారంభించాలని చెప్పగా, ఆ దేవీ యజ్ఞంలో ఎన్ని రకాలు, ఏ ఏ సమిధలు వాడాలి, ఏ ఏ ద్రవ్యములు వాడాలి, అందుకు ఎంతమంది బ్రాహ్మణులు కావాలి, వాళ్ళకి ఏమేమి ఇవ్వాలి, ఎలా చేయాలో చెప్పమని అంటే జనమేజయుడి కొరకు వ్యాసమునీంద్రుడు తెలియపరుస్తున్నారు. దేశము, కాలము, ద్రవ్యము, మంత్రము, బ్రాహ్మణులు, శ్రద్ధ ఇవన్నీ సాత్వికంగా ఉంటే దాన్ని సాత్విక యజ్ఞమని అంటారు. ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మంత్రశుద్ధి ఇవి చాలా ముఖ్యం. పూర్వకాలాన్ని ఇస్తారు, లేకపోతే యజ్ఞం ఫలించదు. అన్యాయాత్మకమైనటువంటి ద్రవ్యం మొట్టమొదట రాసి
ఈ మానవుని ఎవరు చేస్తారంటే యోగులు, వైరాగులు, విరక్తులు, మౌనులు, ఋషులు, సిద్ధులు, హిమాలయంలో ఉండేవాళ్ళు ఆత్మీయులను చేయబడాలి. పవిత్రం చేసే ఫలితాలు ఇంకొన్ని మరి చూస్తారు. భగవంతుడు సేకరించాలి. सर्वरूपमयी देवी सर्वं देवीमयं जगतो ततो त्वं दुष्टरूपान्तां नमामि परमेश्वरीं। नमस्ते शिरण्ये शिवे शान्ते नमस्ते जगद्व्यापिनी विश्वरूपे नमस्ते जगत्पद्यपादारन्ते नमस्ते जगत्तारिणी चाभिमुखे या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ఆ ప్రకారాన్ని బట్టి చూసిన ఏ యజ్ఞంలోకైతే ఒంటి మీద ముందు పోగు లేకుండా చేయాలి. అది కొన్ని సినిమాలు చూపిస్తుంటారు చూడండి. అర్ధరాత్రి సచిదానందరూపిణ్యే నమః సర్వారాధ్యాయ నమః భగవతే నమః మహాదేవి నమో నమః। ఈనాటి రోజు జగదంబను త్రిమూర్తులు దర్శించడం వారు అడిగినటువంటి ఈ నెలలో యజ్ఞము పూర్ణమైన సౌని తొడలతో పోలుస్తారు. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః ఓం శ్రీ మహాకాళీ నమః శ్రీమదగిరం నగోబ్రహ్మాండనాయికి శ్రీమత్సుందరీ శ్రీ విద్వారప్రవాసిని శ్రీ క్షేత్ర సంవాసయ పీఠ నివాసిని శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి దేవతాయే నమో నమః। జయ గురు అంబాతయ మాతా కీ జయ గురు అంబాతయ మాతా కీ జయ గురు దుర్గా భవాని మాతా కీ యా బ్రహ్మాకృతశంకరా ప్రకృతి విష్ణుదే సదానందితా సాం పాతు సరస్వతి భగవతి శ్రీశేషాద్వాపః।
ఫ్రంట్ సైడ్ సార్. back. దుపతుడి కోరిక నెరవేరింది, యజ్ఞం సఫలమైంది. అలాగే దశరథ మహారాజు పుత్రకామేష్టి నిర్వహించాడు. 4 కొడుకులను పొందాడు. నిర్దిష్టంగా యుక్తియుక్తంగా నిర్వహిస్తే యజ్ఞాలుగా సత్ఫలితాలను ఇస్తాయి, దోషదుష్టంగా చేస్తే విపరీత ఫలితాలను ఇస్తాయి. అందుచేత అత్యంత జాగ్రత్తగా చేయాలి. యజ్ఞం గురించి చెప్తున్నాడు అనుకుంటాం, కానీ ఇక్కడ చెప్పేదంతా కూడా పూజలు, వ్రతాలు, దీక్షలు, మనం చేసే నోములు అన్నీ ఇందులోనే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంద్రుడు చేసినటువంటి యజ్ఞం దగ్గర నుంచి వాళ్ళకి విపరీతమైన ఫలితాలు. ద్రోణుడు చేసినటువంటి యజ్ఞం సఫలమై ఆయన కోరిన కోరిక మేరకు పిల్లలు పెడతాడు. దశరథ మహారాజు చేసిన యజ్ఞం కూడా సఫలమై అతను కోరిక మేరకు పిల్లలు పెడతాడు. అలా నియమాన్ని, వస్తువులను, అనగా ద్రవ్యములను చేసేటటువంటి క్రియను అనుసరించి చేస్తే వెంటనే సత్ఫలితాలు వస్తాయని వ్యాస భగవానుడు చెప్తున్నాడు జనమేజయుడికి. ఉదాహరించి చెప్పాలనుకుంటే నా మీదే నేర్చుకుంటాను. నేను 2010లో యజ్ఞానికి ఉపకరించినప్పుడు లోపం జరిగింది. ఆరంభం అప్పుడే కదా, నేను అప్పుడే మంత్రం నేర్చుకున్నాను. నాకే తెలుస్తుంది. యజ్ఞం చేద్దామని ప్రారంభించినప్పుడు త్రికోణాకారపు రూపకుండాన్ని నిర్వహింపజేసి దాన్ని డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ పెట్టి చేశాను. 2 రోజుల్లో నాకు అభిషేకం ఉంటుంది. మళ్ళీ అమ్మవారి నాకు తీర్పునిచ్చి నాకు దర్శనం ఇచ్చి దాన్ని రివైవ్ చేయమని చెప్పి నేను కొన్ని పొరపాటు చేసి ఇబ్బందులు పడ్డాను. అది ఇక్కడ గ్రహించాలి. పాండవుల యజ్ఞంలో కూడా ఒకపాటి వైగుణ్యం జరిగింది. అందుకే విపరీత ఫలం వల్ల కష్టాల పాలయ్యారు. రాజసు యాగానికి వారు వినియోగించిన ద్రవ్యం న్యాయార్జితం కాదు. రాజుని కొట్టి దోచి తెచ్చిన ధనం అందులో పడింది, అందుకని విడిచికొట్టింది. లేదా స్వాభిమానులై, గర్విష్ఠులై అధికార సంపత్ దర్శనగా చేశారు. కనుకనైనా విపరీత ఫలితం వచ్చింది, అందుకే జరిగింది. పాండవులు వాళ్ళ రాజ్యంలో వ్యవసాయం చేసి సంపాదించిన ధనం ఉపధనగారంలో, రాజ్యాలను జయించి తెచ్చిన ధనం ఉపధనగారంలో ఇలా విభాగంగా పెట్టేవాడు. అయితే యజ్ఞ సంకల్పం చేసినప్పుడు అందులో వాళ్ళకు న్యాయార్జితమైన ధనం కలవగా వేరే దోచుకొచ్చిన ధనం కూడా కలిసిందండి. అందుకే అంత ఫలితం వచ్చిందండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఏదైనా జాబ్ చేస్తే నెలకు 50,000 శాలరీ వచ్చింది అనుకున్నాం, లేదా ఒక 10,000 శాలరీ వచ్చింది అనుకున్నాం. అలా వచ్చిన శాలరీ ఒక 1,000 రూపాయలు పక్కన ఉంచాలి. 50,000 వస్తే ఒక 2,000 ఇచ్చాలి. తక్కువ వస్తే 1,000, 500, 100, 200 పక్కన పెట్టాలి. అలా ఉంటుంది. యూపాలు ఉంటాయి. ఇవి క్షత్రియులకు, వైశ్యులకు ఇస్తారు. దానవులకు చెప్పిన తామస సుఖాలు, సక్రోధాలు, సమర్శాలను, అవి మరవగార్థాలు, క్రూర యజ్ఞాలు. కొన్ని రాజసపూరితమైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. అవి యుద్ధం యొక్క ధర్మాన్ని అనుసరించి, రాజధర్మాన్ని అనుసరించి, రాజ్యం యొక్క క్షేమం కొరకు, వాటి యొక్క సుసౌక్యం కొరకు చేసి రాజస యజ్ఞాలు చెప్తున్నారు. ఇక తామస యజ్ఞాలు ఉన్నాయి. అవి క్రూరమైనటువంటి చర్యలు. శ్మశానాలలో చేయాలి, అర్ధరాత్రి చేయాలి, నగ్నంగా చేయాలి, రకరకాల విభేదాలు ఉన్నాయి. అవన్నీ క్రూర చర్యలు. అది రాక్షసులు చేస్తారు. ఎక్కడికైతే భూతాలు, ప్రేతాలు, దయ్యాలు చేస్తాయని చెప్పవచ్చు. అవి చేయవు. ఒక వ్యక్తి అందులో ప్రవేశించి ఆ కళ అతని మీద ప్రవేశించి శరీరం కావాలి. ఆ శరీరం చేసేటువంటి క్రూర చర్యలు చేయిస్తాయి. అవి తామస యజ్ఞం ఇక్కడ చెప్తున్నాను.
మోక్షకాములై మహాత్ములకు మునులకు విరక్తులకు చెప్పింది మానస యజ్ఞం. ఇది పూర్ణ యజ్ఞం. మిగతా యజ్ఞాలకు శ్రద్ధ, ద్రవ్య, క్రియ, బ్రాహ్మణ, దేశ కాలాది లోపాలు ఉండవచ్చు. మానస యజ్ఞానికి వాటికి పట్టేది. సాత్విక, రాజస, తామస యజ్ఞాలు చెప్పారు కదా, వీటన్నిటికన్నా మానస యజ్ఞం గొప్పది.